హాయ్! హలో అందరికీ నమస్తే. నేను మీ స్వాతిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ హోలీ. మా అవ్వ మా అంగట్లోంచి అయితే పాల ప్యాకెట్ అయితే తీసుకొనొచ్చింది పిల్లలకి తాపియమని. పిల్లలైతే ముందే తాగేసున్నారు పాలు. ఇంకా కాంచి సేమిరేద్దాం అనుకుంటే ఇంట్లో పెరుగు గూడా ఉంది. ఇంక ఈ పాల ప్యాకెట్‌తో ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే, ఇంకా ఎలాగో హోలీ కదా! కుల్ఫీ చేద్దాం. పిల్లలు ఎలాగో ఇంట్లో ఉన్నారనుకున్నా. కుల్ఫీ అయితే బాగానే వచ్చింది. హాఫ్ లీటర్ పాల ప్యాకెట్ తీసుకొని కట్ చేసి ఒక దబరలో పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. బాగా 30 మినిట్స్ ఆ పాలని ఉడకనిచ్చాను. పక్కన ఒక గిన్నెలో కొద్దిగా కార్న్ పౌడర్ వేసుకొని అందులో పచ్చిపాలు వేసుకొని ఎలాంటి వంటలు లేకుండా కలుపుకున్నాను. డైరెక్ట్గా మనం ఉడుకుతున్న పాలల్లో వేస్తే కార్న్ పౌడర్ అనేది ఉంట కడుతుంది. ఇంకా మిక్సీ జార్లో బాదం, కాజు, పిస్తా, యాలకులు వేసి మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కొద్దిగా చక్కెర యాడ్ చేసుకోవాలి. అలాగే కలిపి పెట్టుకున్న కార్న్ పౌడర్ని కూడా మనం అందులో యాడ్ చేసుకుంటే ఆ పాలనేవి కొంచెం తిక్కుగా తయారవుతాయి. తర్వాత మనం మిక్స్ చేసుకునే ఆ పౌడర్ని కూడా అందులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే స్టవ్ ఆన్లోనే పెట్టి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 5 మినిట్స్ దాకా ఉడకనిచ్చాము. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మేమైతే మా ఇంట్లో కప్పులు అయితే ఉన్నాయి, చల్లగా చల్లారాలి. పూర్తిగా చల్లారినాకే కప్పులలో పోసేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేయాలి. అది చూడడానికి ఫస్ట్ పాయసంలాగా ఉన్నింది. ఎలాగొస్తదో అనుకున్నాను. పర్లేదు బాగొచ్చింది. మీరు కూడా హోలీకి కుల్ఫీ చేసుకోండి. ఓకే. థ్యాంక్ యూ.